ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్యము నిరీక్షణ గురించి పంచుకోబోతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిరీక్షణ గురించి దేవుడు మనతో మాట్లాడలాగున మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమమైన కృపామైన దయామయుడైన ప్రభావ, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సేవలు మీ పాత్రను వచ్చినడైనా గడిచిన రాత్రంతా నా ప్రభావ కరుణలో కాచి కాపాడి మరొక దినంలో ప్రవేశపెట్టి నాయన మిమ్మల్ని స్థుతించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వారి వీడియో ద్వారా మాతో మాట్లాడమని, ఈ వాక్యం గురించి నాకు జ్ఞానం సరిపోదు, మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి మేము ఇంకా ఎలా నిరీక్షించుకొని మాకు నేర్పించి మహింపదని యేసునందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 వచనాలు మనకి వాగ్దానముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకటి యెషయా 43:17 వచనం. మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి. నెక్స్ట్ ఇర్మియా 29:11 చూసుకుంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా. దేవుడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథంలో 43:17 వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు అన్నాడు. పోయిన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మనం ఎన్నో అనుకొని ఉండొచ్చు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు, ఎన్నో ప్రార్థనలు మనం చేసి ఉండొచ్చు. కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరలేదు. ఆ నెరవేరిన వాటి గురించి మనం చింతిస్తున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో. పూర్వకాలపు సంగతులను, పోయిన సంవత్సరంలో జరిగిన సంగతులు, అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా, ఏదైనా సరే అవి తలంచుకోవద్దు అంటున్నాడు. ఎందుకు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నా. 43:18 ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు, నూతన క్రియ చేయించున్నాడట. ఆయన నూతన కార్యాలు చేసే దేవుడు. అందుకే హబక్కూకులో కూడా ఏమంటాడు? 3:12, యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. హబక్కూకు అంటున్నాడు, సంవత్సరాలు జరుగుతున్నాయి ప్రభా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుమని. మరి మనం పూర్వకాల సంగతులను మర్చిపోవాలి, జరిగిన వాటిని బట్టి స్తుతించాలి, అందులో ఆనందించాలి. దేవుడు నువ్వు రక్షణ పొందిన నాటి నుండి, చిన్నప్పటి నుండి కానీ నువ్వు ఎలాగ పెరిగావు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావు, మరి రక్షణ పొందిన తర్వాత నువ్వు దేవునిలో ఎన్ని అద్భుతాలు చూసావు, అవన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి స్తుతించాలి. మన స్థితి ఏమైందో అది దేవుని కృప. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఆయనకి తెలుసు మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉన్నాయి. రాబో కాలమందు అది మనకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశములే అంటున్నాడు, హానికరమైనవి కావు. నిరీక్షించడం అనేది చాలా కష్టమైన పని. మనం దేని విషయాలైనా నిరీక్షించాల్సి వస్తుంది. బస్సు కోసం నిరీక్షించాలి, అది అనుకున్న టైంకి రాదు, ఒక్కోసారి లేట్ వస్తుంది, అప్పుడు మనకి ఆ నిరీక్షణ కోల్పోతాం. అలాగే ట్రైన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రైన్ కానీ, మరి ఫ్లైట్ కానీ, ఏదైనప్పటికీ కొంతసేపు నిరీక్షించాలి. ఒక్కోసారి లేట్ అవుతాయి, చాలా లేట్ అవుతాయి. ఆ నిరీక్షించడం చాలా కష్టమైపోతుంది. కానీ ఆ తర్వాత మన ప్రయాణం ఎంతో సుఖంగా జరుగుతుంది. మనం అన్నీ చూసుకుని రాగలుగుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృప అన్నమాట. మనకి రక్షణ ఇచ్చాడు, కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. రక్షించి, పోషించి, ఆదరించి, శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, వేదన నుండి విడిపిస్తూ మన కొరకు అనేకమైన ప్రణాళికలు కలిగి అవన్నీ నెరవేర్చిన దేవుడిని స్తుతించి బద్దులమై ఉన్నాము. మరి మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. జరిగిన వాటిని బట్టి స్తుతిస్తున్నావా? జరిగిన వాటిని బట్టి
ఆయన్ని గొడుగుతో సడుగుతో ఏమిటి దేవుడు నాకేమీ చేయలేదని బాధపడుతున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని పక్కకు పెడుతున్నావా? మందిరానికి వెళ్ళడంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవునికి సమయం ఇవ్వడంలో వ్యక్తిగత సమయం కానీ, పరిశుద్ధ గ్రంథం చదవడం కానీ, ధ్యానించడం కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ వీటన్నిటిని వెనక పెడుతున్నావా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది గత సంవత్సరంలో జరిగిన వాటిని, ఆ సంగతులను తలంచుకొని జ్ఞాపకం చేసుకుని బాధపడకూడదని, మంచి కార్యాలను బట్టి ఆయన స్తుతించి కృతజ్ఞతలు చెల్లించాలని ఈ వాక్యం తెలియచేస్తుంది. ఇది సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతనపరచమన్నది హబక్కూకులో. నీకు ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ఆయన స్తుతించాలి. ఎంతోమంది గొప్పవారు నూతన సంవత్సరం చూడలేదు, గతించిపోయినారు. గొప్పవారేమి, గనులేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, అనేక మంది, ఉన్నవారేమి, లేనివారేమి అనేక మంది నశించిపోయారు. వారికంటే మనందరం పవిత్రులు, నీతిమంతులు, యథార్థవంతులు కాదు, కానీ కేవలం ఆయన ఉచిత కృపను బట్టి మనని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. జరిగిన వాటిని బట్టి కూడా, ఏవైతే నీ జీవితంలో ఇంకా జరగలేదో వాటిని బట్టి కూడా కృతజ్ఞతలు స్తుతి చెల్లించాలి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వము చేయగలవాడు, సకలము చేయగలవాడు. ఆయన ఒక రోజు అన్నీ చేస్తాడని విశ్వసించాలి, నమ్మి స్తుతించాలి. అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. రాబో కాలమందు ఆయన ప్రణాళికలు, ఉద్దేశాలు అన్నీ కూడా సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావని మనం గ్రహించాలి. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మనం గ్రహించి మనము ముందుకు సాగిపోవాలి. ఇంకా ఈ వచనం తెలియజేస్తుంది, చాలా ఒక ప్రసిద్ధికరమైన వచనం. ఈ దేవుడు తన ప్రజలకు కలిగి ఉన్న మంచి ప్రణాళికలు, అంటే దేవుడికి తన ప్రజల పట్ల ఉన్న మంచి ప్రణాళికల గురించి చెబుతోందన్నమాట. అవి భవిష్యత్తులో అభివృద్ధి ఇస్తాయి, నిరీక్షణకి ఇస్తాయి, హాని చేయమని చెబుతోంది. నిరీక్షణ కలిగి ఉంటే భవిష్యత్తులో అభివృద్ధి, సర్వసమృద్ధి, అన్ని విషయాల్లో జయము, ఇవన్నీ జరుగుతాయని, అంతేగాని హాని చేయమని చెబుతోంది. ఈ వచనం అసలు ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నప్పుడు వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు బబులోన్లో చెరలో ఉన్నప్పుడు వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. వారిని తిరిగి తమ దేశాన్ని తీసుకువస్తారని. అలాగైతే అబ్రహాంకి దేవుడు ఆశీర్వదించాడో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడికి గుర్తున్నాయి. ఆ సంతానం కాబట్టి వారిని తిరిగి తమ దేశానికి తీసుకొస్తారని, వారిని పునరుద్ధరిస్తారని తెలియజేస్తుంది అన్నమాట ఈ వాక్యం. మరి మనం ఎలాగున్నాము? మనకు కూడా, అది వాళ్ళకే కాదు, ఈ వాక్యం మనకు కూడా, ఇది కూడా మనం ఒక వాగ్దానంగా తీసుకొని నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనకి మంచి సమాధానకరమైనవే జరుగుతాయి, కానీ ఎంత మాత్రమూ హానికరమైనవి జరగవని దేవుడైన యెహోవా ఇచ్చిన వాగ్దానము వాక్యది. మరి మనం పరీక్షించుకోవాలి. దేవుణ్ణి గొడుగుతున్నామా, సడుగుతున్నామా, బాధపడుతున్నామా, ఇబ్బంది పెడుతున్నామా, మనం ఎలా ఉన్నామా అన్నది మనం పరీక్షించుకుని, విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నామా మనం పరీక్ష చేసుకోవాలి. మనకి కూడా అనేకమైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, సోదరులు గుండా ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తూ ఉంటాం. విశ్వాసంలోకి వచ్చే కష్టాలు అనేకమైన ఉన్నప్పుడు కూడా ఓదార్పు మనకి ఏంటంటే దేవుడి సన్నిధి, దేవుని యందు నిరీక్షణ, దేవుడు చేస్తాడనే విశ్వాసం, ఇవన్నీ మనకి ఓదార్పునిస్తుంది. మనం దేవుణ్ణి నమ్మి ఉన్నాం కాబట్టి ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు ఎల్లప్పుడూ మనపై మంచి ప్రణాళికని కలిగి ఉంటాడని నమ్మాలి. ఏం నమ్మాలి? ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి మంచి చేయాలని అనుకుంటాడు. మనము దారి తప్పిపోతూ ఉంటాం, మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం, సొంత ఆలోచనలు తీసుకుంటాం, అన్నీ సొంతంగా చేయాలని అనుకుంటాము. ఆయన చెప్పినవి మనము పక్కకు పెడుతూ ఉంటాం. కాబట్టి మనం ఆయనపై నమ్మకం కలిగి ఉండాలంటే ఏం కావాలంటే మనకి విశ్వాసం, నిరీక్షణ కావాలి, విశ్వాసం కావాలి. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. అన్నిటికీ ముందు నిరీక్షించాలంటే ఓర్పు కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి, ఎలా ఉండాలంటే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలంటే ఓర్పు కావాలి. ఆయన కార్యాలను ధ్యానించాలి, ఆయనపై విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే కింద వచనంలో 29వ అధ్యాయంలోనే కింద చూసుకుంటూ, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతుడు అని ఉంది. ఆయన మనం ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు
ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి మీరు నాకు ప్రార్థన చేయని మీ మనవి నేను ఆలకించి మంచి ఆశీర్వాదాలు ఇస్తానని, హానికరమైనవి ఎంత మాత్రం ఉండవని, మంచి ఉద్దేశాలు ప్రణాళికలు ఉన్నాయని, ఇవి మీరు కలిగి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ గ్రంథం చదవట్లో ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి ఆయన కార్యాలను ధ్యానిస్తూ ముందుకు సాగిపోవాలని దేవుడి వాక్యం విస్తరిస్తోంది. దేవుడి వాక్యంను దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమడు, కృపామడు, దయామడమైన ప్రభు, మీ అపరంజి పాదులకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటూ మీ పాసలకు వచ్చినారని ఇచ్చిన వాక్యాన్ని బట్టి వదనాలనైనా మీ అందరి నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసం కలిగి నాయనా నా తండ్రి నాయన మీ మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మీరు మా పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారని, ఆ ప్రణాళిక నెరవేరుస్తారని మీరు సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి నేను ఎవరైనా నిరాశ నిస్పృహంలో ఉంటే వారితో మీరు మాట్లాడిన ప్రభు మీరు నూతన కార్యం చేస్తారు. మునుపటి వాటిని మర్చిపోకుంటున్నావు నైనా, జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నావు తండ్రి. పూర్వకాలం సంగతులు తలంచుకోవద్దు అంటున్నావు నైనా. ఒక గొప్ప కార్యం చేస్తారని మీరు సెలవిచ్చారు. కాబట్టి నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్న కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదవని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వదనాలు. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను నడిపించాలని, ఆదరించాలని, నడిపిస్తున్నారు ఇంకను నడిపించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.